హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు అమ్మ చేతి కమ్మని రుచుల్లో ఆనియన్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనియన్ మంచూరియా చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, మైదా, కార్న్ఫ్లోర్, చిల్లీ సాస్, సాల్ట్, కారం, సోయా సాస్, వెనిగర్, కొత్తిమీర, టొమాటో సాస్, 2 పచ్చిమిర్చి. ఇంతేనండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేద్దాం. ఈ మొత్తాన్ని మిక్స్ చేసేద్దామండి. మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్, మైదా ఒక 3 స్పూన్లు వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందామండి. చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని వీటిని ఉండలు చేసుకోవడమేనండి. మైదా కార్న్ఫ్లోర్ వేసి కలిపేటప్పుడు వాటర్ అనేది వేయొద్దండి, వాటర్ అవసరం ఉండదు. ఎందుకంటే మనకి ఉల్లిపాయల తడి అనేది ఉంటుంది కదా, అది సరిపోతుందండి. మొత్తం ఇలా ఉండలు చేసుకోవాలండి. మెల్లగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. జస్ట్ చూసారు కదండి, బాగా వేగినాయి. ఇంతేనండి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టేసుకొని వీటిని తాలింపు పెట్టేసుకుందాం. పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ ఇలా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో టొమాటో సాస్, కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తీసుకొని కొద్దిగా ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి కొద్దిగా వాటర్తో మిక్స్ చేద్దామండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసి ఇవి కూడా ఇందులో పోసేద్దాం. పోసేసి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేద్దామండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మంచూరియా వేసేద్దామండి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇవి మొత్తం ఇలా ఉడకనిద్దామండి. అప్పుడు దీనికి మసాలాలు మనం వేసే సాస్ అంతా బాగా పట్టిద్ది అండి. వేడివేడిగా ఆనియన్ మంచూరియా రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.